బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అయితే అధికారులు అక్కడి నుంచి తరలించారు. మొత్తం మీద ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకున్నట్టు, అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తరలించినట్లయితే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఏదైతే మనకు పల్నాడులోని రెంటపల్లిలో జరిగిన ఏదైతే దుర్ఘటన నేపథ్యంలోనే సింగయ్య అనే కార్యకర్త అయితే మృతి చెందారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కిందే పడే ఆయన మృతి చెందినట్లయితే తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తం మీద ఏదైతే తాడేపల్లి నుంచి వెళ్ళి జగన్కి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తరలిస్తున్న విజువల్స్ కూడా మనం వోల్గా న్యూస్ స్క్రీన్ పై అయితే ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. అయితే దీన్ని అయితే కంప్లీట్గా కక్ష సాధింపు చర్యలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని వైసీపీ కార్యకర్తలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగయ్య మృతి కేసు విచారణ పేరుతోనే వైఎస్ జగన్ బుల్లెట్ వాహనాన్ని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి తరలించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి AP 40 DH 2349 ఇది ఈ వాహనాన్ని, ఇది బుల్లెట్ ప్రూఫ్ వాహనం. దీన్ని అయితే జగన్మోహన్ రెడ్డి సొంతంగా కొనుగోలు చేశారు. అయితే ఆయనకు ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే AP 26001 నెంబర్ గల సఫారీ వాహనాన్ని కూడా ఇదివరకే సీజ్ చేశారు పోలీసు అధికారులు. మొత్తం మీద ఏదైతే రెంటపల్లకు చెందిన ఆ పర్యటనలో భాగంగానే సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. ఆ మృతి చెందిన తర్వాత జగన్పై కేసు నమోదైంది. కేసు నమోదు తర్వాత ఈ కేసులో విచారణలో భాగంగానే ఈ వాహనాన్ని సీజ్ చేసినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే గుమిగూడారు. ముఖ్యంగా అధికారులు వచ్చి నల్లపాడు పోలీసు అధికారులు వచ్చి ఆ వాహనాన్ని ఆ దర్యాప్తు పేరిట సీజ్ చేసి తరలించారు అక్కడి నుంచి. మొత్తం మీద ఇదైతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలో భాగంగానే చూస్తున్నట్లు ఇటు వైసీపీ అధికారులు అలాగే వైసీపీ నేతలు అయితే చెబుతా ఉన్నారు. ఇదైతే ఖచ్చితంగా ఎవరు గర్వించదగ్గ చర్య కాదని, కేవలం జగన్ పర్యటనను అడ్డుకునేందుకే ఇలాంటి ఒక కుట్రపూరితమైన చర్యలకు పాల్పడిందని ఏదైతే వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారో. ముఖ్యంగా జగన్ పర్యటనలు, అంటే జగన్ ఎక్కడ పర్యటన చేస్తున్నా దాదాపు వేలాదిగా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటనకు కూడా ఆంక్షలు విధించారు. ముఖ్యంగా 100 మంది 1000 మంది ఆ పర్యటనలో ఉండాలని చెప్పేసి కొన్ని ఆంక్షలు అయితే విధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంతటి ఆంక్షలు విధిస్తే అంతకు పెరుగుతూ వైసీపీ కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, జగన్ అభిమానులు కావచ్చు తరలి వస్తున్నారు. ఖచ్చితంగా జగన్ పర్యటనలో భాగంగా ఏదైతే భద్రత ఉన్నదో ఆ భద్రత కానీ, రోడ్ సర్క్యులేషన్ కానీ, తర్వాత ఏదైతే మనకు ఆ రోప్ పార్టీ ఉన్నాయో రోప్ పార్టీలో నిర్వహణలో లోపం, అలాగే రోడ్డు క్లియరెన్స్ లోపాలు, అలాగే భద్రతా లోపాలు ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్కి Z+ కేటగిరీ కూడా ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. జగన్ మామూలు ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయన గతంలో 5 సంవత్సరాలు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే. అలాగే దీంతో పాటు ఆయనకు క్రౌడ్ పుల్లర్గా పెద్ద ఎత్తున పేరు ఉంది. అలాగే ఆయన వస్తున్నారు అంటే, ఆయన రోడ్డు మీద కనిపిస్తున్నారంటే వేలాదిగా ప్రజలు కానీ అభిమానులు కానీ తరలి వస్తారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ జరిగే కార్యక్రమాన్ని సుగమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసులపైనే ఉంటుంది, ఏపీ పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. అలాంటిది పోలీస్ వ్యవస్థ లోపాలను జగన్ను చూపిస్తూ ఖచ్చితంగా జగన్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజైతే ఆయన దర్యాప్తు పేరిట ఎవరైతే కార్యకర్త సింగయ్య మరణించిన తర్వాత దానికి సంబంధించి కేసు కూడా జగన్పై నమోదైంది. కేసు నమోదైన తర్వాత దీనికి సంబంధించి విచారణ పేరిట అలాగే దర్యాప్తు పేరిట అయితే ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి AP 40 DH 2349 అనే ఫార్చునర్ బుల్లెట్ వాహనాన్ని తరలించారు, సీజ్ చేశారు. అయితే మొత్తం మీద ఈ వాహనాన్ని అయితే జగనే సొంతంగా కొనుక్కున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ప్రభుత్వం ఇచ్చిన AP 26001 నెంబర్ గల వాహనము సఫారీ వాహనము, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ అయినప్పటికీ అది సరైన క్రమంలో లేదు, దాని కరెక్ట్ ఫిట్నెస్లో లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ప్రభుత్వము ఎలాంటి స్పందన చేయకపోవడంతో సొంతంగా ఈ వాహనాన్ని అయితే సొంతంగా కొనుక్కున్నారు. అయితే ఈ వాహనాన్ని ప్రస్తుతం పోలీసులు అయితే సీజ్ చేసి తరలించారు. మొత్తం మీద
ఈ కేసు నేపథ్యంలో వాహనాన్ని సీజ్ చేయడం పట్ల అయితే వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్యగా అంటూ వాళ్ళు అయితే స్పందిస్తున్నారు. మరి దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదు. ఇక దీనిపై ఆయన స్పందన ఎలా ఉంటుంది, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.